హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఒక అబ్బాయి రేసు గుర్రంలా శృంగారంలో పరిగెత్తాలంటే, అంటే అంత స్పీడ్గా చేయాలంటే విచ్ ఈజ్ ద టైం బెస్ట్, ఏ టైంలో బాగా చేయగలుగుతారు ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నాం. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఐడి రాజీ 1113@CM4 అనమాట. ఐడి కనుక కాల్ చేసినట్టయితే వచ్చేది నేను మాట్లాడతాను. డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తానమాట. సో ఇంక్లూడ్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. జనరల్గా ఏంటంటే పొద్దున్నే ఎక్కువగా మూడ్ వస్తూ ఉంటుంది, ఫీలింగ్స్ వస్తూ ఉంటుంది అనుకుంటూ ఉంటారు కదా. సాధారణంగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడిన ఒక మగాడికి సో సాయంత్రం కూడా సెక్స్ చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది, కాకపోతే బాడీ సహకరించదు అనేది చాలామందికి తెలుసు. కానీ ఒకటేంటంటే, బాడీ సహకరించకపోయినా సరే ఆ టైంలో అంటే బయట ఏ పని చేసుకొని వచ్చినా సరే నైట్ టైంలో చేసేటప్పుడు హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే హ్యాపీనెస్గా చేయడం వేరు, ఎక్కువసేపు చేయడం వేరు, ఏదో కావాలని అంటే కావాలనిపిస్తుంది జస్ట్ చేసామా అనడం వేరనమాట. హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువసేపు ఉండకపోయినా పర్లేదు, కానీ తక్కువసేపు అంటే ఎక్కువ ప్రసాదం, గుళ్ళో ప్రసాదం మనం ఫుల్గా తినవసరం లేదు, కొద్దిగా తిన్నా మనకి హ్యాపీగానే అనిపిస్తుంది. సేమ్ అలానే అనమాట. ఎక్కువసేపు చేయకపోయినా పర్లేదు, అబ్బాయి వరకు చెప్తూ ఉన్నా, కొద్దిసేపు చేసినా సరే సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడంటే మీరు డే మొత్తం ఏదో ఒక పనిలో లీనమైపోయి ఈవినింగ్ చేసేటప్పుడు. ఆ తర్వాత మార్నింగ్ టైం ఇంకా బాగా మూడ్ వస్తూ ఉంటుంది. అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఉంటారు కాబట్టి ఆ టైంలో కొద్దిగా మూడ్ తక్కువ ఉన్న మార్నింగ్ టైం ఫుల్గా లేస్తూ ఉంటుంది. అంటే బాగా టైట్గా, అది సర్వసాధారణమే. మీరు కావాలంటే ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి, గూగుల్లోనే ఎక్కడైనా సరే. జనరల్గా అది పొద్దున్నే లేవగానే ఎక్కువగా ఇంట్రెస్ట్ రావడం, మూడ్ రావడం, ఎక్కువసేపు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ హ్యాపీనెస్ అనేది నైట్ ఉన్నంతగా పొద్దున్న ఉండదంట. ఎందుకంటే ఇవి పొద్దుంతా కష్టపడి ఉంటాడు కాబట్టి ఆ ఫీలింగ్, హ్యాపీనెస్ మొత్తం ప్రశాంతంగా బాగా నిద్రపడుతుందనమాట ఎప్పుడు నైట్ టైంలో. పొద్దున్న ఏంటంటే ఆల్రెడీ నిద్రలో ఉంటాడు కాబట్టి ఇంకా పాచి నవ్వుతూ ఉంటారు కాబట్టి సో ఆ టైంలో చేస్తున్నా సరే అంటే ఎక్కువసేపు చేస్తారు, మళ్ళీ కూడా ఎక్కువసేపు చేసుకుంటూ హ్యాపీగానే ఉంటారు. బట్ నైట్ ఉన్న దానికన్నా కూడా తక్కువగా ఉంటారనమాట. కాబట్టి హ్యాపీగా మనస్ఫూర్తిగా ఒక అబ్బాయి తృప్తి చెందాలంటే దానికి టైమింగ్ అనేది నైట్ టైం మాత్రమే. మార్నింగ్ టైం ఎక్కువసేపు చేయగలరు, తృప్తి అనేది అంతగా ఉండదు అనమాట. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్క అబ్బాయికి అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. సో అబ్బాయిలు చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఫార్లో అడగండి. లేదంటే ఎలాంటి వీడియోస్ కావాలి, అంటే ఏ టాపిక్ గురించి వీడియోస్ చేయమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎవరికైనా ఇబ్బందిగా అనిపించుంటే క్షమించండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. అంతవరకు బాయ్.